అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంత ఉపాస్మహే ఏకదంత ఉపాస్మహే. గణనాథ పోనార్చుకొని రామలక్ష్మణులు వానర సేనలు గుమిగూర్చుకొని రామ లక్ష్మణ జాంబవంత నల నీల కుముద సుషేణ భండనాగర్జ అను వానరులతో కూడి రామలక్ష్మణులు మీద చంపుకొచ్చున్నారంటే అన్నయ్య శ్రీరామచంద్ర శ్రీ రఘురామ సాధు జన సేవిత భక్తవత్సల సారకు నామ మేదలదు సారసలోచన ప్రోగు వేడనన్ నారద గానలోల నెరనమ్మిది రామ రూపాల శేఖరా అన్నయ్య శ్రీరామచంద్ర తమ మృదు పదములకు ముకిలిత హస్తున్నై మొక్కుచున్నానన్నయ్య రాఘవ. లక్ష్మణ అన్నయ్య సోదరా లక్ష్మణ, సుఖీ హోవ సుఖీ హోవ. ఆ కల్పంతుడై చల్లగా అవరు చెల్లుమ నాయన.
అన్నయ్య లక్ష్మణ ఇచ్చటికి రమ్మని నన్ను ఆజ్ఞాపించితివే అట్టి కార్యార్థమేమో మరుంగ పెట్టుక ఎరింగింపు మా రఘుకుల పుంగవ. సుమిత్ర నందన అన్నయ్య నిన్నును వానరసేనంతయు ఇక్కడికి రమ్మని పిలువించిన కారణార్థమేమనగా అలనాడు మన తండ్రి యొక్క దశరథ మహారాజు ఆజ్ఞ వడిసి జటావాల్కములు ధరించి అరణ్యవాసులై ఏతించితిమి. దండకారణ్యములో నా సతీయకు సీతను కోల్పోయిన విధమున సుగ్రీవుని స్నేహము గావించుకుంటిమి. సుగ్రీవుడు ఒక శబదము చేసి ఉంటాను, నా సతీమణి వృత్తాంతము తలాతల మహాతల రసాతల పాతాళముండినను పరిశోధించదని చెప్పి ఉంటాను. కానీ వానరులందరూ అనేక దేశములు తిరిగి తిరిగి ఎక్కడ చూచినా నా సతి సీత జాడయే అగుపించలేదని విన్నవించినాడు. జాంబవంతుడు నా సతీయకు వృత్తాంతము ఆ రావణుడే నా సీతను చెరబెట్టినటువంటి వార్త జటాయుచిత విన్నామని చెప్పినాడు. అవునన్నయ్య. నీవతి రయమ్మన పోయి లంకాపురం బోయలు దశవదనుండగు రావణ బ్రహ్మ ఆ సప్తీయుడు సముద్రం ఆవల ఉన్నది లంక. అవును. అట్టి లంకాపురం చేరవలన అట్టి సామర్థ్యుడు మన సైన్యములో హనుమంతుడు ఒక్కడు తప్ప ఈ సైన్యములో సముద్రము దాటగల సామర్థ్యుడు ఎవరు లేదని విన్నవించినారు. అవును. నీవతి రయమ్మన పోయి బహుమానపుత్రుడైన శ్రీ ఆంజనేయుని రప్పింపు. అలాగనే అన్నయ్య. ఓహో ఆంజనేయ, వీరాగ్రేశ్వర, వాయునందన, శ్రీరామచంద్రుని ఆజ్ఞ అయినది అతి వేగరముగా రావప్ప. వచ్చుతున్నాను మహాత్మా, వచ్చుతున్నా. ప్రభో రామచంద్ర ప్రచండ రాజమండ్రి అఖండ దండక్రియకల ధ్రువ రామ తన్నామస్మరణ చేత మంద ఆనంద కందడిత ఆనందులకు తమ దాసుడు హనుమరుకుచున్నాను దేవా. మారుతి, వాయునందన, సుఖీ భవ సుఖీ భవ. ఆ కల్పంతులో ఈ చల్లగా వర్ధులు లెమ్ము నాయన. దేవా నన్ను పిలిపించిన కార్యార్థమేదో మరును పెట్టి హెరింగింపు మారకుల పొంగవ. ఆంజనేయ, 72,000 వానర వీరులు నీవు మహాపరాక్రమవంతుడవని, ధైర్యవంతుడని, సాహసవంతుడవని, బుద్ధిమంతుడవని నిన్ను పిలిపించి తిని. అది ఎందుకనగా నేను చెప్పేది విను. వాయుసుతారము నాయన కేసరీనందన, వాయుసుతారము ఈ అంగుళీయకము ఎక్కగై కొనుము లంకకు వేగబొమ్ము సమ్మదమ్మున నా సీత క్షేమము కొని శీఘ్రం వెదమ్మా. ఆంజనేయ, ఇదిగో అలనాడు నా స్వయం వివాహ సమయమున మా మామ జనక మహారాజు
అల్లునకు బహుమతిగా ఇచ్చినటువంటి ఉంగరము నీకు ఇచ్చి పంపుతున్నాను. గైకును ఈ అంగుళీకముకని 7 సముద్రములు దాటి లంక చేరి పంకజాక్షకు నా సీత వృత్తాంతము తెచ్చిన ప్రాణములు నిలుపుము. అదినుగాక 33 కోట్లు దేవతలు, 66 కోట్లు సిద్ధులు, సాధ్యులు, మహేశ్వరులు, గరుడ గంధర్వ కిన్నెరులు నీ అంగాంగము సంరక్షణ గావింతులు. వెళ్ళము నాయన, వెళ్ళిరాము మహాత్మా. జయ సీతారామ లక్ష్మణులకు. శ్రీరామచంద్రుడు 72 వెల్వల వానర వీరులలో నీవు తప్ప సముద్రము దాటగల సాహసవంతుడు లేడని నన్ను గొప్ప చేసి పంపినందులకు ఈ సప్తసాగరములు సమీపించి తిని ఇదే కాబోలు సముద్రము. అవురా, మేరు పర్వతముల వలె శాఖా వృక్షముల వలె గదగలందిరుచున్నటువంటి ఈ సముద్రం పైన వచ్చు అలలు చూచిన కొలది నా తనువులోని యొక్క ప్రత్యుణము కూడా భయపడుతున్నది. రెక్కగల పక్షులు కూడా దాటనేరక ఈవలనే పడి ఉన్నవి. ఇట్టి సముద్రము దాటవలవి. ఎటు దాటును శ్రీరామచంద్రుని కృపవన నేను యొక్క పిల్ల కాల్వ వలె లంఘించదగాక. జయ శ్రీరామచంద్ర. జయ శ్రీరామ్. 7 సముద్రములు హనుమంతుడు ఒక పిల్ల కాలువ వలె లంఘించినటువంటి వాడాయ. అవురా, సముద్రము లంఘించుతని ఇదే కాబోలు లంకాపట్టణము. ఆహా, ఎంత శృంగారముగా ఉన్నది లంకాపట్టణము. మేడలు, మాడియులు, ఇప్పెరగలు, చప్పదములు, కొత్తలములు, దేవాలయములు, నగర్లు, నాటకశాలలు, వైభవపేతమైన ఈ లంకాపట్టణము అభివర్ణించుటకు 1000 ఫణములు కలిగిన ఆదిశేషుకైనా నిన్న నలవి కాదు కదా. ఎంత రమణీయముగా ఉన్నది ఈ లంకాపట్టణము. ఇది రాతి చేకట్టినది కాదు, ఇటుకి చేకట్టినది కాదు. కంచు, ఇత్తడి, సీసము, బంగారు చేత నిర్మించినటువంటి ఈ లంకాపట్టణము ఎంత సుందరముగా ఉన్నది. ఇది లంకాపట్టణముకు ఇదే మహద్వారం. ఇతడి యువతియో ఒక భయంకరాకారుడి ఒక రాక్షసి కావలి ఉన్నది. దీని వీరులకు నా పదముల చప్పడి వినపడకుండగా మెల్లమెల్ల నన్ను దూరిపోవుటకు నా గట్టి శరీరము దాచి అణుమాత్ర స్వరూపనగా పిల్లి పిల్ల వలె నా శరీరం మార్చుకునేదగాక. జయ శ్రీరామ్. ఓరి వానర, నేను ఈ లంకాపురమునకు రావణుని అనుమతి చేత 7 తరముల నుండి ఈ లంక హజద్వారము చెంత
కావలి ఉన్నాను. నా పేరు లంకినే. నిన్ను కాదు, నిన్ను పుట్టించిన బ్రహ్మకైనా లంకాపురములో పోనివ్వను. వచ్చే దారి పట్టుకుని పోయేదవా, లేక నిన్ను గసగసనమని గడుపున మనింగుదునా? దానవి, నేను దొరబడైనా పోతున్నాను చూడు. పోయేదవా? నేను విడవను, నేను విడవను. అబ్బా అలా 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 అబ్బా అలా అబ్బా అది వనచరుడు కాదు. కోతి కోతి 7 సముద్రములు దాటి ఇవరకు రాదు. కోతి రాదు. ఎక్కడున్నాడు వానరుడు తిరగా? ఇదిగో అదిగో కోట గుర్తు పైన నుంచి అదే 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 అనమాట రావణ బ్రహ్మ అశోకమనము సీతామహాదేవి తెచ్చి 10 మాసంలో సీతామహాదేవి తన స్వాధీనమురించి అవును రావణ బ్రహ్మ ఈ విధముగా అశోకమనము వచ్చున్నాడంటే
సీత, నిన్ను తెచ్చి లంకాపురములో చెరబట్టి 10 మాసములైనది. అన్నపానీయములు మాని నిధులాపేక్ష కూడా మరచి పగలును రామ రామ రామాయణ ధ్యానమే కాని రావణాయన ధ్యానమే లేదే. నీ రాముడు నాకన్నా పరాక్రమంతుడా, ధైర్యవంతుడా, సాహసవంతుడా? నీవు ఇప్పుడు నాకు తప్పకుండా నన్ను చేపట్టే తీరవలేను. నా లంకా రాజ్యమునకు రాణి కావలేను. సీత, ఒక్క పలుకు పలకవే చిలకలు కొలికి. ఓరి పతివ్రతాద్రోహి, నీ చాదమ, నీవు నాకు తృణము కన్నా హీనుడవు. పతియే దైవముగా భావించి సేవించుదానను. కావున ఈ స్థలం వదిలి నీ స్థలముకు తొలగిపోరా రావణ అసత్య పోషణ. సీత, ఈ స్థలము విడిచి నా స్థలమునకు తొలగిపోలేనా? ఇక 2 నెలల అవధి ఇచ్చదను. 2 నెలల అవధి ఇచ్చదను. నీవు ఆలోచించుకును. ఎట్టయను నీవు నా చేపట్టక తీరవలేను. ఇప్పుడే నిన్ను ఈ 2 నెలల లోపల నా స్వాధీనం కాకుండా నిన్ను ముక్కలు ముక్కలుగా ఖండించి నా రాక్షస జాతి ఇందుగా భుజింపచేయుతును. జాగ్రత్త, ఆలోచించుకును. ఈ విధమున రావణుడు సీతామహాదేవిని బెదిరించిపోయిన పిమ్మట చెట్టుపై పిట్టవలే అణిగి ఉన్నటువంటి హనుమంతుడు ఎవరు లేని సమయం గుర్తిరిగి ఆ చెట్టు దిగి దేవికి దండ ప్రణామం ఆచరించి ఏమంటున్నాడంటే, జనకతనోజాత, ఆశ్రితజనుల పారిజాత, జగన్మాత, తమ పాదపద్మములకు వానరోత్తముడు నమస్కరించున్నాను తల్లి. వానరోత్తమ, నీవు చూడగా ఇంత చిన్నగా ఉన్నావు. ఈ సముద్రంలో ఎట్లు దాటితివి, ఈ రాక్షసులను ఎట్లు జయించితివి. నీ నిజరూపం చూపించుకున్నా నేను నమ్మసాలకున్నాను నాయన. అదేమి తల్లి, ఇంత చిన్న స్వరూపంలో సముద్రంలో ఎలా దాటితివి, రాక్షసులను ఎట్లు జయించితివి అని చెప్పి అనుమానించదవా? అవును నాయన. నా విశ్వరూపము చూపిన నమ్మెదవా తల్లి? అవును. చూడు. జై శ్రీరామ్. ఉదయింపకమున్ని వననిధి లంఘించి మనుజ వల్లభు కడకున్ నిన్ను కొనిపోయద జనని వీపున కూర్చుండవమ్మ సంతోషముగను మాతా. తల్లి, సూర్యార్యమాదిత్యాద్వాది ద్వాదశాత్మక దివాకర సూర్యుడు ఉదయాద్రిపైన పుట్టుకు మునిపే నిన్ను కొనిపోయి శ్రీరాముల అక్కడ చేర్చగలను. నిండు ముదమ్మున నా 2 భుజము పైన కూర్చుండవమ్మా తల్లి. మారుతి, నిన్ను చూడగా నాకే భయం అవుతున్నది. మునుపటి రూపమే రావయ్యా మారుతి. ఏ తల్లి, నేను మహా అజాన భావుండై పెరిగిన చూడనే నీకు భయం వచ్చున్నదా? అవును నాయన. నా నిజ స్వరూపం చేత నీకు దర్శన భాగ్యం కలగవలైన తల్లి. అవును నాయన. జై శ్రీరామ.
ఇప్పుడు సంతోషమైనదా తల్లి? అవును మారుతి, నా పతి ఒక శ్రీరామచంద్రుడు, నా ముద్దు మరిది లక్ష్మణుడు ఎట్లున్నారు? వారు క్షేమముగా ఉన్నారు తల్లి. సుగ్రీవుని స్నేహము గావించుకొని వారిని హతమార్చి కిష్కిందకు సుగ్రీవుని రాజు గావించి 72 వెల్వల వానర వీరులందరినీ అనేక దిశలకు అంగవంగ కళింగ కాశ్మీర ద్రవిడ ద్రావిడ కర్ణాటక పాండ్య పులింద త్రిగట్ట ఆంధ్ర హూణ కేకయ కౌశల మత్స్య మగధ మానవ నేపాళ 56 దేశంలో నీ కొరకై పంపినటువంటి వానరులలో నేను దక్షిణ తీరమున ఈ సప్తసాగరము దాటి ఈ లంక ద్వీపము చేరి ఈ అశోకవనములో నిన్ను కన్నులారా గాంచు భాగ్యము ఆ పరమాత్ముడు శ్రీరామచంద్రుడు నాకు సంగను తల్లి. ఇదిగో నీ పతి శ్రీరామచంద్రుడి తీయబడినటువంటి అంగుళీకము తమ్ముడు కాదు, చూడు తల్లి. ఏది నాయన? ఇదిగో. అవును నాయన, ఈ అంగుళీకము నా శ్రీరామచంద్రునిది. ఈ అంగుళీకము చూడగానే నా పతి శ్రీరామచంద్రుని చూచినంత ఆనందం అవుతున్నది నాయన. ఇదిగో నాయన, నీ గుర్తుగా నాకు ఏదైనా ఆనవాలివు తల్లి. ఇదిగో నాయన, నా శిరోరత్నము కైకొనుము. ధన్యుడు తల్లి, ధన్యుడాను. ఇక నాకు సెలవు సొంగు తల్లి. సకల రాక్షస జయప్రదుండవై నీకు జయము కలుగుగాక. జై సీతారామ లక్ష్మణులకు. రామ 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 సీత రామ 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 సీత రామ 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 సీత మాయా మానుష వేష వినోద కౌమారీ మాయా మానుష వేష నామాటలు కైకొని నీవిప్పుడు నారాయణ తన్నేలు కరాల రామ 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 సీత రామ 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 పాకని నామ ఎప్పుడు తలకిన పాకని నామ గురుదలసిన పాడడు మాయములకు పరల రామ 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 శ్రీ రఘురామ దివ్య తులసీదళధామ సమక్షమాది శృంగార గుణాభిరామ త్రిజగన్నుత శౌర్య రమాలలామ దుర్వారక రాక్షస బంధ విరామ జగజ్జన కల్మసన్నవోత్తారక నామ మ్రోవగదే భద్రగిరి దాశరథి కరుణా పయోనిధి తండ్రి శ్రీరామచంద్ర, సకల సద్గుణ సాంద్ర పరమ పవిత్రమైన మీ పాదార విందములకు ఆంజనాదేవి గర్భమున జనించిన శ్రీ ఆంజనేయుడు నమస్కరించున్నాను దేవా. శ్రీరామచంద్ర. మారుతి, సుఖీ భవ అకల్పవంతుడివై చల్లగా వర్ధిల్లవప్ప. లెమ్ము. ఆంజనేయ, మారుతి ఎంత పుణ్యాత్ముడవయ్యా. అదేవిగాక నేను చెప్పదు విను. నీవు లంకాపురం ఎగి ఉంటావా? అవును దేవా, పోయి నా సీతను కనుగొంటివా నాయన? కనుగొంటుంది తండ్రి. అదేవిగాక ఎట్టున్నది నాయన నా యొక్క పత్ని యొక్క సీత ఎట్టున్నది? క్షేమముగా విన్నదా నాయన? మానిని మణి మారుతి, మానిని మణి శిరోమణి చూచినప్పుడే నామటి కలుగుచున్నది లక్కవోనే పవన పుణ్యాత్మక నా సతి నేడు ఏమని నీకు మారుతి, నా పడుతూ సీత నీతో ఏమని చెప్పి ఉన్నది? నాపై కోపగించినదా లేక నా కొరకై ఎదురు చూస్తున్నదా? ప్రభు రామభద్ర, మీ రామచంద్ర, నీవు లేని కతంబున మహాతల్లి నీ కొరకై ఎదురు చూచుచు ఆ మహాతల్లి అశోకవనములో ఆ రావణుని చెరసాలలో చిక్కి అన్నపానీయంబులు మాని నిదురాపేక్ష కూడా మరచి పగలును రేయిని రామనామాధ్యానము చేస్తున్న మహాత్మా నేను చూచినాను. ఇంతటితో ఈ యొక్క సుందరకాండం అనేటువంటి యొక్క ఘట్టము ముగించి యుద్ధకాండమున రావణుని వదమడంచి సీతావాలు గట్టించాడు. వెళ్ళిపోతున్నాం. As
I was watching this program, I remembered a shloka. Manojavam Maruta Tulya Vegam, Jitendriyam Buddhimatam Varishtam, Vadatmajam Vanara Yudamukyam, Sri Rama Dutam Shirasa Namami. Hope you enjoyed the performance.